హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రామపుడకంటి. చాలామంది ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా యాడ్స్‌లో కావచ్చు, లేదంటే టీవీలో కావచ్చు, వెబ్‌సైట్స్‌లో కావచ్చు, ఎక్కడ చూసినా కరంగలి మాల గురించి బాగా యాడ్స్ వస్తున్నాయి. చాలామంది చూస్తున్నారు. అయితే ఇలా వచ్చే యాడ్స్‌లో ఈ కరంగలి మాలకు సంబంధించి చాలా ఫేక్ వస్తున్నాయి. సో, ఈ విషయంలో చాలామంది జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా ఈ కరంగలి మాల యాక్చువల్‌గా ఎక్కడ దొరుకుతుంది ఒరిజినల్‌గా? దాని ప్రాముఖ్యత ఏంటి? దానివల్ల ఏం ప్రయోజనం ఉంటది? అది ఏ విధంగా వాడాలి అనేది కూడా చాలామందికి తెలియని విషయాలున్నాయి. ఈ కరంగలి మాల అనేది ఒక పవిత్రమైన చెట్టు కరంగలి దానికి సంబంధించినటువంటి ఒక చెట్టు నుంచెల్లి తీసే చేసే బీడ్స్ అన్నమాట. ఈ బీడ్స్ మనకు ఒక మాలలాగా చేసి ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ బీడ్స్‌తో ఉన్నటువంటి కరంగలి మాల అనేది తమిళనాడులో ఉన్నటువంటి పాతాళ శంభుమురుగన్ దేవాలయంలో మనకు ఒరిజినల్ మాలలు దొరుకుతాయి. అక్కడ తప్ప మరెక్కడా కూడా దానికి బ్రాంచెస్ లాంటివి లేవు. ఎక్కడ కూడా ఒరిజినల్‌వి దొరకవు. సో, ఎక్కడైనా దొరుకుతున్నాయి అంటే అవి మోస్ట్‌లీ ఫేక్ అయ్యే ఉంటుంది. సో, ఇలాంటివి నమ్మి మోసపోవద్దు. మీ నమ్మకాల్ని వమ్ము చేసుకోవద్దు. ఎందుకంటే అలాంటివి వేసుకొని వాడిన తర్వాత మీకు ఎలాంటి ప్రయోజనాలు దానివల్ల ఎఫెక్ట్ అనేది కనపడినప్పుడు ఏమనుకుంటారు, మీరు ఫెయిల్ అవుతారు. అంటే అదే మోసపోయామని ఫీల్ అవుతారు. సో, దాన్ని అనుకోవాల్సిన అవసరం లేకుండా అలాంటివి నమ్మకుండా ఉంటే చాలా బెటర్. సో, ఈ పాతాళ శంభుమురుగన్ ఆలయంలో కూడా మనం ఈ కరంగలి మాల తీసుకొని దానికి ప్రత్యేకమైన పూజ చేయించుకొని ధరిస్తే గనుక తప్పకుండా మీ కోరికలు నెరవేరుతాయి. మీకంతా మంచి జరుగుతుందని చెప్పేసి నేను చెప్పదలుచుకున్నాను ఈ సందర్భంగా. ఎందుకు అంటే నేను వాస్తవంగా అనుభవపూర్వకంగా ఇది ఈ మాలను వేసుకున్నాను. ఇప్పుడు నేను వేసుకున్న ఈ కరంగలి మాల ఏదైతే ఉందో ఇది 6 mm మాల అండి. సో, ఈ మాల నేను కొన్న తర్వాత ఒక 2 డేస్ నుంచి దాని ఎఫెక్ట్ అనేది చూయించడం స్టార్ట్ చేసింది. సో, దాదాపు ఇప్పటికి ఒక 15 డేస్ అవుతుంది ఈ కరంగలి మాల తీసుకొని. 15 డేస్‌లో చాలా రకాల పనులు, అనుకోని పనులు కూడా జరగడం జరిగింది. అవి ఎలా అంటే ఒక అద్భుతంలా కూడా నాకు అనిపిస్తుంది. సో, ఇది జెన్యూన్ అండి. ఇది కాకపోతే దీన్ని వాడాల్సిన పద్ధతిలో వాడడం కూడా చాలా ఇంపార్టెంట్. అయితే ఈ కరంగలి మాల వల్ల ముఖ్యంగా బెనిఫిట్స్ ఏంటంటే మనకు నరదిష్టి అనేది తగలదు. అంటే నరదిష్టి మనల్ని చూసి అసూయ పడేవాళ్ళు, జెలస్ ఫీల్ అయ్యేవాళ్ళు, ఇలాంటి వారి చూపులే కావచ్చు, వాటి వల్ల మనకు ఆర్థిక ఇబ్బందులు, ఆర్థిక నష్టాలు, దాంతోపాటు ఆరోగ్యానికి సంబంధించిన నష్టాలు ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. సో, ఇలాంటి ఇబ్బందులు అనేది దూరం అవుతాయి. అలాంటివి ఏం జరగకుండా ఇది మనల్ని కాపాడుతుంది ఒకటి. రెండవది ఏంటంటే ఈ కరంగలి మాల వేసుకుంటే మనం ఏవైతే పనులు అవ్వవు అని చెప్పేసి నిరాశతో, నిస్పృహతో ఉంటామో అలాంటి పనులు కూడా అనుకోకుండా అద్భుతంగా జరిగే అవకాశం కూడా మనకు ఆ శక్తిని కూడా ఈ కరంగలి మాల అనేది ఇస్తుంది. సో, దీనివల్ల మనకు ఆర్థిక పరిస్థితులు మెరుగవుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. అన్నీ అనుకున్న పనులు అనుకున్నట్టుగా సవ్యంగా మంచిగా జరిగే అవకాశం అనేది కూడా 100% ఉంటుంది. సో, ఇలాంటి మంచి అనుభవాలు మనకు ఈ కరంగలి మాల ద్వారా లభిస్తాయన్నమాట. అయితే మీరు ముఖ్యంగా చూసినట్లయితే ఎంతోమంది సెలబ్రిటీలు, ముఖ్యంగా మగవాళ్ళే కాదు ఆడవాళ్ళు కూడా ఈ కరంగలి మాలలు వేసుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. సో, అది ఎవరైనా వేసుకోవచ్చు. పిల్లల, పెద్దల, మగవాళ్ళ, ఆడవాళ్ళ అనేది ఎలాంటి తేడా అనేది లేదు. ఎవరైనా వేసుకోవచ్చు. కాకపోతే పిల్లలు ముఖ్యంగా 12 సంవత్సరాల వయసు పైబడిన పిల్లలు మాత్రం వేసుకుంటే ఇంకా చాలా బెస్ట్. అంతకు తక్కువ ఏజ్ పిల్లలు వేసుకుంటే వారికి తెలియదు కాబట్టి దాన్ని ఎలా యూజ్ చేయాలో, ఎప్పుడు యూజ్ చేయాలో తెలియదు కాబట్టి దానివల్ల ఎలాంటి మళ్ళీ మనకేమైనా నెగిటివ్ శక్తులు వచ్చే అవకాశం ఉంటుంది, పాజిటివ్ కాకుండా. సో, 12 ఇయర్స్ అబోవ్ చిల్డ్రన్ వేసుకుంటే బాగుంటుంది. చిల్డ్రన్ వేసుకోవచ్చు. మళ్ళీ లేడీస్ అయినా, జెంట్స్ అయినా వేసుకోవచ్చు. ఇంకోటి, ఈ గర్భిణీ స్త్రీల విషయానికి వస్తే కనుక గర్భిణీ స్త్రీలు 8 months గర్భం ఉన్నంత వరకు కూడా, అంటే గర్భిణితో ఉన్న వాళ్ళు కూడా వేసుకునే అవకాశం ఉంటుంది. 8 months తర్వాత వేసుకోవద్దు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఇంకా అదే కాకుండా ఏంటంటే సెలూన్ షాప్కి, ఇప్పుడు కటింగ్ కోసం సెలూన్ షాప్కి వెళ్ళినప్పుడు కూడా ఈ మాలలు వేసుకోకుండా, అంటే ఇంట్లో వదిలిపెట్టి వెళ్ళాలని చెప్పేసి చెప్పడం జరుగుతుంది దీనికి సంబంధించిన తెలిసిన పూజారులు. దాంతోపాటు ఏంటంటే మనం రాత్రి పడుకునేటప్పుడు కూడా ఈ మాల తీసివేసి పడుకోవడం చాలా మంచిది.
సో రాత్రి పడుకునేటప్పుడు వేసుకోవద్దు, కటింగ్ షాప్కి వెళ్ళినప్పుడు వేసుకోవద్దు. ఇంకా ఏంటంటే ఎవరైనా చనిపోయిన దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఈ మాలను ధరించొద్దు. ఈ గర్భిణీ స్త్రీలు అయితే 8 మంత్స్ వరకు వేసుకోవచ్చు, ఆ తర్వాత వేసుకోవద్దు. ఇంకా అది కాక నాన్ వెజ్ తిన్నప్పుడు కానీ, ఆల్కహాల్ మత్తు పానీయాలు తీసుకున్నప్పుడు కానీ ఈ కరంగల మాల వేసుకోవద్దు. దాంతోపాటు భార్యాభర్తలు శృంగారంలో పాల్గొనే ఇలాంటి సందర్భాలు అవుతుందో అలాంటి సందర్భంలో కానీ, లేకపోతే లేడీస్కి సంబంధించినటువంటి ఋతు సమస్యలు ఏవైతుందో అలాంటి సందర్భంలో కూడా ఈ కరంగలి మాల వేసుకోవద్దని చెప్పేసి దీనికి సంబంధించిన సూచనలు ఉన్నాయి. ఇవి పాటిస్తూ భక్తితో, నమ్మకంతో, దైవభక్తితో కనుక మీరు కరంగలి మాల వేసుకున్నట్లయితే 100% మీరు అనుకున్న కోరికలన్నీ నెరవేరడమే కాక అంతా మంచి జరుగుతుందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. దీనికి సంబంధించిన ఎక్స్పర్ట్సే కావచ్చు, లేదంటే అక్కడ పూజారులే కావచ్చు. ఎట్ ద సేమ్ టైం నా అనుభవపూర్వకంగా కూడా తెలుసుకున్నది. కేవలం 15 డేస్లో నేను ఎన్నో రకాల అద్భుతాలు చూడడం జరిగింది ఈ కరంగలి మాల దయ వల్ల, దీని పుణ్యమాని. సో ముఖ్యంగా చెప్పాలంటే నా బిజినెస్ సంబంధించిన పర్మిట్స్ ఇలాంటివి ఒక 1.5 ఇయర్స్ నుంచి కూడా రానివి కూడా ఈ కరంగలి మాల వేసుకున్న తర్వాత జస్ట్ 2-3 డేస్లోనే మనకు అది పాజిటివ్ రిజల్ట్స్ వచ్చాయి. మనం అనుకున్నట్టుగా అవి పర్మిట్స్ వచ్చాయి. అదేవిధంగా నా బిజినెస్ యాప్స్ సంబంధించిన కూడా కొన్ని 1.5 ఇయర్ నుంచి ఎన్నిసార్లు దానికి సంబంధించి ఆథరైజేషను అనేది ఫెయిల్ అవ్వడం జరిగింది, రిజెక్ట్ అవ్వడం జరిగింది. అలాంటివి కూడా కరంగలి మాల వేసుకున్న తర్వాత 1 వీక్లో అది కూడా సక్సెస్ అయింది. సో ఈ విధంగా నాకు బిజినెస్ పరంగా కావచ్చు, కొన్ని విషయాలు, కొన్ని పర్సనల్ సంఘటనలు కావచ్చు, ఇలాంటి వాటిల్లో కూడా నాకు కావాల్సినటువంటి ఆధారాలు, నాకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వారికి సంబంధించిన ఆధారాలు, వారి వ్యక్తిత్వం ఏంటో సమాజానికి చెప్పే విధంగా కొన్ని లక్షణాలు, ఇలాంటివి కూడా అంటే వ్యక్తిగతమైనవి కావచ్చు, ఆర్థికపరమైనది కావచ్చు, దాంతోపాటు వ్యాపారపరమైనది కావచ్చు, ఏదైనా మనకు అనుకూలంగా అన్నీ మంచి జరిగేటివి మనకు దీని ద్వారా జరుగుతుందని చెప్పేసి నేను 100% నమ్ముతున్నాను. అది నాకు ఎక్స్పీరియన్స్ కూడా చేశాను కాబట్టి మీకు ఇదే చెప్పదలుచుకున్నాను అనమాట. సో థ్యాంక్ యూ. మీరు ఎవరైనా నమ్మితే తప్పకుండా ఇది తీసుకోవచ్చు. ఇది ఏ ప్రమోషన్ కోసం నేను చెప్పిన మాట కాదు. ఇది నేను అనుభవపూర్వకంగా తెలుసుకున్న విషయాన్ని ప్రజలకు నా ఛానల్ ద్వారా, ఈ వీడియో ద్వారా చెప్పాలనుకొని చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ.